నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రముఖ దర్శకులు గుణశేఖర్ గారు లేటెస్ట్ సినిమా యుఫోరియాతో ఫిబ్రవరి 6న ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించి ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశారు. సో మంచి స్పందన ట్రైలర్కి లభిస్తుంది. మరి ఆ స్పందన నేపథ్యంలో అలాగే ఈ సినిమా రిలీజ్కి ముందు ఈ సినిమా మీద ఉన్న అంచనాలు ఏంటి, అసలు ఈ సినిమా మేకింగ్ గురించి, ఈ సినిమా 2 years పైగా పట్టడానికి రీజన్ ఏంటి, వీటన్నిటికీ సంబంధించి గుణశేఖర్ గారు ఇప్పుడు మనతో ఆ సినిమాకి సంబంధించిన విశేషాలన్నీ షేర్ చేసుకోబోతున్నారు. లెట్స్ వెల్కమ్ గుణశేఖర్ గారు. నమస్తే గుణశేఖర్ గారు. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యుఫోరియా ట్రైలర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా మీద ఒక అంచనా అనేది మాత్రం గ్యారంటీగా వస్తుంది. అప్పటిదాకా యూఫోరియా ఏంటి, యూఫోరియా ఏం టైటిల్, ఇలాంటి డిస్కషన్స్ అయితే నడిచినాయి. అది మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు. వచ్చింది. సో ఓ విధంగా చెప్పాలంటే యూఫోరియా అనే టైటిల్ పెట్టి మీరు ఆడియన్స్కి ఒక టెస్ట్ పెట్టారేమో అనిపించింది నాకు. చాలామంది అడిగారండి యూఫోరియా అంటే ఏంటి అనేది. సో ముందు అదే మీ ఇంట్రడక్షన్లో అదే మీరు అనుకున్నట్టుగానే చాలామంది యూఫోరియా అంటే కేవలం డ్రగ్స్ నేపథ్యం అనుకుంటున్నారు. అది ఎంత మాత్రం కాదండి. డ్రగ్స్ అనేది కూడా ఒక పార్ట్ తప్పితే ఇది డ్రగ్సే ప్రధానం ఏమాత్రం కాదు. ఇంకా యూఫోరియా అనేదానికి మనం ఒక పట్టలేని ఆనందంలో ఉన్నప్పుడు, ఒక అదుపు చేయలేని ఉత్సాహంలో ఉన్నప్పుడు కలిగే ఒక అనుభూతి అండి. ఆ స్టేజ్ అది. సో ఆ ఒక జోన్లోకి వెళ్ళిపోతాం. ఆ యూఫోరిక్ ఇది అంటాం కదా. ఇప్పుడు మన ఒక అభిమాన నటుడిని చూసినప్పుడు కానీ, ఒక ఫస్ట్ డే ఫస్ట్ షో, ఇప్పుడు అలాగే మా యూఫోరియా టీం అందరూ కూడా ఈ పండగ అన్ని సినిమాలకి వెళ్ళి విజిట్ చేశారు. ఓకే. ఎందుకు? ఆ ఫ్యాన్స్ తాలూకు, ఆడియన్స్ తాలూకు యూఫోరిక్ మూమెంట్ని క్యాప్చర్ చేయడానికి. ఫస్ట్ డే ఫస్ట్ షోలో ఉండే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది చూసారా. సో అదే యూఫోరియా. సో అలాంటి ఒక స్థితిలో మనల్ని మనం అదుపు చేసుకుంటే ఓకే, మనం అదుపు తప్పేమంటే చాలా ప్రమాదాలలోకి పడతామండి. సో అలాంటి ఒక నేపథ్యం ఈ కథకి. అది యాక్చువల్గా అండి, టైటిల్ అనేది సినిమాకి ప్రాణం. ఇప్పుడు టోటల్గా అంటే కామన్ మ్యాన్ నుంచి అటు ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర వరకు, అలాగే అసలు ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేది టైటిల్. బట్ మీరు యుఫోరియా అని పెట్టిన తర్వాత ఈ అసలు ఏంది, ఈయన ఎలాంటి టైటిల్ పెట్టారు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఒక ఫ్యామిలీస్ కానీ లేడీస్ కానీ వీళ్ళు తొందరగా థియేటర్ కథలు రావాలంటే, అఫ్కోర్స్ సినిమా రిలీజ్ అయ్యి దానికి ఒక మంచి టాక్ వచ్చి తర్వాత కదలటం వేరు. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఫస్ట్ డేనే మనకి మంచి ఓపెనింగ్స్ రావాలి. అవును. సో ఈ టైటిల్ అనేది మీకు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ప్రస్తుతానికి అయితే ప్లస్సేనండి. ఎందుకంటే ఫస్ట్ మన టార్గెట్ ఆడియన్స్ యూత్ అందరికీ యూఫోరియా అంటే ఏంటో తెలుసు. చాలా కాలేజీల ఫెస్ట్కి పేరే యూఫోరియా అని పెడతారు. ఓకే. యూఫోరియా 2001, 2003 యూఫోరియా అనే వర్డ్ యూసేజ్ వాళ్ళకి చాలా కామన్. సో నేను కూడా అందుకని పెట్టడం జరిగింది. ఓకే. ఓపెనింగ్స్ ఫస్ట్ వాళ్ళే కదా. ఫస్ట్ మనకి టార్గెటెడ్ ఓపెనింగ్ జంజీ అంటే మిలీనియల్స్ అంటే యూత్ టోటల్గా. ఓకే. సో ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్. సో ఇప్పుడు మీరే అన్నారు, ట్రైలర్ చూసిన తర్వాత మీకు కేవలం యూత్ ఓరియంటెడ్గా లేదు, ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంది. ఒక మదర్ తాలూకు స్ట్రగుల్ ఉంది, ఒక మదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్ట్ ఏదో కనిపిస్తుంది మీకు. సో ఇదంతా ఫ్యామిలీ మ్యాటర్ అండి. సో అందుకని ఇటు యూత్ ఇటు ఫ్యామిలీస్ అందరూ కూడా చూడాల్సిన సినిమా. సో న్యాచురల్గా ఫస్ట్ డే ఫస్ట్ ఆడియన్స్ యూతే కాబట్టి యూత్ని అట్రాక్ట్ చేసిన తర్వాత అప్పుడు అమ్మో ఇది ఫ్యామిలీస్ కూడా చూడాల్సిన సినిమా అనేది వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా కానీ, ఇప్పుడు మన ట్రైలరు ఇలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్లో కానీ ఫ్యామిలీస్ కూడా అర్థం చేసుకొని ఈవెన్ ఓపెనింగే ఫ్యామిలీస్ కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే. అంటే కోర్ పాయింట్ది మీకు ఆ డ్రగ్స్ నేపథ్యం అయినా కూడా దాని చుట్టూ ఆల్ ఇంగ్రీడియంట్స్ని మీరు అల్లుకోవటం జరిగింది.
అది మీరు ట్రైలర్ ద్వారా ఒక విధంగా చెప్పాలంటే డైరెక్ట్గానే చెప్పారు, ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గానే చెప్పారు. అదే అండి, నేపథ్యం పూర్తిగా డ్రగ్స్ లేదండి. ఇప్పుడు యూత్ చేసే యాక్టివిటీస్ ఇప్పుడు ఏముంది, బైక్ రేసులు ఎక్కడో స్టేడియంలోనే ఎక్కడో చేస్తే పర్లేదు, వాళ్ళు రోడ్డు మీద రోడ్స్ మీద జరుగుతున్నాయి. సో తాగేసి యాక్సిడెంట్లు చేయటం, ఇంకా రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనడం. సో ఇలాంటి ఈ మైనర్ క్రైమ్ అనేది నేపథ్యం. సో దాంట్లో డ్రగ్స్ కూడా ఒక పార్ట్. మీరు చెప్పినట్టు ఆల్ మైనర్స్ అయిన వాళ్ళందరూ ఈ క్రైమ్స్కి అలవాటు పట్టడానికి అసలు ఏంటి ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో వాళ్ళందరూ ఆ వైపు వెళ్ళటానికి మళ్ళటానికి మెయిన్ రీజన్ ఏమో అనేది చూపించారా ఇందులో? ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ అసలు ఎలా మొదలయ్యాయని కదా మీరు అడుగుతున్నారు, ఎలా ఎక్కువ అవుతున్నాయని. బై డే పెరుగుతుంది కల్చర్ అనేది. ఏంటంటే అండి, అవైలబిలిటీ అంటే చట్టాలు చాలా కఠినంగా స్ట్రిక్ట్గా అమలు అవుతున్నాయి, అంతే ఇదిగా విచ్చలవిడిగా ఈ డ్రగ్స్ కానీ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అవి కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చేతిలోకి వచ్చేసింది. ఇదివరకు మన రోజుల్లో అన్నీ చాలా ఇది కదా, ప్రతిదీ మనం ఏ లైబ్రరీకి వెళ్ళో ఇంకో చోటకి వెళ్ళో డైరెక్ట్గా వెళ్ళి మనకి సమాచారం తెలుసుకోవడం తప్పితే వాళ్ళంతా చేతుల్లోనే. ఇప్పుడు అరచేతుల్లో రకరకాల కొరియర్ల ద్వారా, మామూలు దీని ద్వారా కొరియర్ల ద్వారా కూడా మీకు డ్రగ్స్ సప్లై చేయబడుతున్నాయి. చాలా కేసుల్లో పట్టుకుంటున్నారు. ఇలా యాక్సెస్ ఈజీ అయిపోయింది. మీకు టెక్నాలజీ పెరగడంతో పాటు ఈ యాక్సెస్ పెరిగిపోయింది. బట్ యాక్చువల్గా చట్టాలు కూడా అట్ ది సేమ్ టైం చాలా స్ట్రిక్ట్గా అమలవుతున్నాయి. సో ఇది మెయిన్ రీజన్ అండి. సో మీరు చట్టాలు స్ట్రిక్ట్గా అమలవుతున్నాయి అంటున్నారు కానీ యూత్కి వాళ్ళకి ఏది కావాలంటే అది ఇంటికే వస్తుంది. సో చట్టం అనేది నిజంగానే తన పని తాను కరెక్ట్గా చేస్తే ఇలాంటివన్నీ జరగవు కదా యాక్చువల్గా. చట్టం తన పని తాను చేసుకుపోతుందని రొటీన్ క్వశ్చన్ అయినా సరే చట్టాలు నిజంగా చాలా స్ట్రిక్ట్గా తయారవుతున్నాయి, మామూలు స్ట్రిక్ట్గా కాదు. సో ఇప్పుడు వీటికి మార్గాలు ఎలా పెరిగాయో చట్టంలో రకరకాల విభాగాలు కూడా పెరిగాయి. మనకి ఈగిల్ అని ఒకటి ఉంది, కౌంటర్ డ్రగ్ యాక్టివిటీస్ ఇది చేసేది. సో ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా పనిచేస్తున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో మనం మాట్లాడాలంటే ముందు మనం ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్. జరిగిపోయిన తర్వాత బాధపడడం కంటే కూడా అరికట్టడం, అది కేవలం చట్టాలదే బాధ్యత అని మనం ఊరుకుంటే సరిపోదు. అది ప్రతి ఇంటి నుంచి మన ఇంట్లో మొదలవ్వాలి. ఇప్పుడు రోడ్డు మీద కనిపించే చెత్త ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంట్లోంచి వచ్చిందే కదా. వచ్చింది. సో మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే రోడ్డు శుభ్రంగా ఉంటుంది. ఈ కాన్షియస్ ప్రతి ఫ్యామిలీలో ఉండాలి. మన పిల్లలు మనం ఫ్రీడమ్ పేరిట వాళ్ళకి ఇస్తున్నాం, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు వాళ్ళు. మన బిజీ లైఫ్లో మనం యంత్రాల్లా పనిచేసుకుంటూ సంపాదన మీద దీని మీద ఈ చాలా స్పీడ్ అయిపోయింది కదా ఇప్పుడు ప్రపంచం. ఆ స్పీడ్ మనం కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్పితే అసలు ఏం జరుగుతుంది, మన ఇంట్లో ఏం జరుగుతుంది? మీరు చట్టాలును రోడ్డు మీద వరకు అవసరం లేదు, ముందు మన ఇంట్లో ఏం జరుగుతుంది? మన పిల్లాడు మనతో బాగుంటున్నాడు, చాలా డీసెంట్గా ఉంటున్నాడు, చక్కగా టైంకి పుస్తకం తిరిగేస్తున్నాడు, హోంవర్క్లు చేస్తున్నాడు. కానీ తర్వాత నాలుగు గోళ్ల మధ్య ఏం చేస్తున్నాడు, ఆడు ఫోన్లో ఏం చేస్తున్నాడు, వాడు ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్తున్నాడని చెప్పి అక్కడికి వెళ్ళాక ఏం చేస్తున్నాడు? దీని మీద మనకు ఒక ఇదివరకు కంటే ఇప్పుడు ఎక్కువ ఉండాలి. ఇదివరకు అంటే మీకు పిల్లలు కొద్ది బాధ్యతాయుతంగానే ఉండేవారు, ఎందుకంటే అప్పుడు అవకాశాలు కూడా తక్కువ, చెడిపోవడానికి అవకాశాలు. ఇప్పుడు చెడిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ. సో అందుకని మన ఇంట్లో కట్టడి, అదే ఆ విషయం మన సినిమాలో మనం చర్చించింది పేరెంటింగ్. బ్యాడ్ పేరెంటింగ్ తోటి ఈ మైనర్ క్రైమ్ అనేది చాలా విచ్చలవిడిగా పెరిగిపోతుందండి. అందుకని పేరెంటింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. సో దాంతోపాటు అండి యాక్చువల్గా ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణని డ్రగ్స్ ఫ్రీ
స్టేట్గా మార్చాలి అనే ఒక మంచి పట్టుదలతో ఉన్నారు ఆయన. దానికి తగ్గట్టే ఆ చర్యలు కూడా తీసుకుంటున్నారు. సో ఆ విధంగా చూస్తే దాంట్లో భాగంగానే టీనాబ్ ఉమ్, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ అవును. బ్యూరో అండి. సో ఆ విధంగా చూస్తే ప్రభుత్వ అధికారుల నుంచి మీకు ఏమన్నా సినిమాకి సంబంధించి ఏమన్నా సపోర్ట్ ఏమన్నా లభించిందా ఏంటి? చాలా సపోర్ట్ వచ్చిందండి. ఉమ్, మనం కొన్ని పర్మిషన్ల కోసం అప్లై చేసినప్పుడు మన కథ సినాప్సిస్ చదువుతూనే వాళ్ళు పర్మిషన్స్ మనకి ఇవ్వడమే కాకుండా ఓకే. ఎప్పుడూ కూడా మనం ఇంతవరకు సినిమాలకి పర్మిషన్ ఇవ్వని ప్లేసుల్లో కూడా మనకి ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం పాక్సో యాక్ట్ గురించి ఒక మేజర్ పాయింట్ మనకి. ఉమ్, పాక్సో కోర్టు ఫస్ట్ టైం షూటింగ్ ఇచ్చారు. ఓ, ఇప్పటివరకు ఇండియాలో ఎప్పుడు జరగలేదు. ఉమ్, కోర్టు పాక్సో కోర్టు తెలంగాణలో ఉండే ఉమ్, చాలా అథెంటిక్గా కట్టారు. ఎంత బాగా కట్టారంటే అదర్ స్టేట్లు వాళ్ళు వచ్చి మన తెలంగాణ పాక్సో కోర్టుని చూసి మోడల్గా తీసుకొని అక్కడ కడుతున్నారు. ఓ, అంతటి అథెంటిక్గా చేసిన ఆ కోర్టుని ఉమ్, ఒక సినిమా షూటింగ్ కోసం ఉమ్, నాకు ఒక 3 రోజులు నాకు హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఓ, సో అవన్నీ చాలా ఆథెంటిక్గా తీయగలిగాను నేను ఉమ్, సీన్స్. సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నాకు నైట్స్ పర్మిషన్లు కానీ ఎక్కడైనా అది విపరీతంగా పర్మిషన్లు మాత్రం వాళ్ళు సినాప్సిస్ చదువుతూనే సార్ సీఎం గారు కూడా ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయమన్నారు. ఉమ్, ఫస్ట్ వాళ్ళు డ్రగ్స్ అనగానే భయపడిపోయారు, ఓకే. కానీ కరెక్ట్ ఇది. ఉమ్, అమ్మో తో యువత ఎలా చెడిపోతుంది, వాళ్ళ జీవితాలు ఎలా నాశనం చేసుకుంటున్నారు అనేది చాలా పవర్ఫుల్గా చెప్తున్నారు మీరు ఉమ్, అని ఎంకరేజ్ చేశారు. ఓ, ఎంకరేజ్ చేసి ఈ పర్మిషన్లను కూడా ఇచ్చారన్నమాట. సూపర్. ఇప్పుడు యాక్చువల్గా మీరు కోర్టు తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ టైం మీకు పర్మిషన్ ఇచ్చిందన్నారు కాబట్టి నేను అడుగుతున్నా సార్. ఇంతకుముందు మన సినిమాల్లో కోర్టు సీన్స్ అనగానే మనం చూపెట్టిన విధానం అంత హాస్యాస్పదంగా ఉండేది. మీరు ఒరిజినల్ కోర్టుకి మనం సినిమాల్లో బోన్లో నిలబడి డైలాగులు చెప్పడాలు ఇవన్నీ ఒరిజినల్గా ఉండవు. బట్ ఇందులో మీరు ఒరిజినల్ కోర్టుని మీకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి లాయర్లు, జడ్జీలు అసలు వాస్తవంగా ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలా తీసి అంటే మన సినిమాలో 2 కోర్టులు ఉన్నాయండి. ఉమ్, ఒకటి హైకోర్టులో రెగ్యులర్ సెటప్ కోర్టు ఒకటి ఉంది. అది హైకోర్టులో ఎలా ఉంటుందో అలాగే దాన్ని అది మాత్రం హైకోర్టు పర్మిషన్ ఇవ్వరు. సో అది మనం వేరే చోట సెట్ చేసుకొని తీయడం జరిగింది. పాక్సో కోర్టు వెరీ డిఫరెంట్గా ఉంటుంది ఈ హైకోర్టుకి భిన్నంగా. ఓకే. ఎందుకంటే పాక్సో అంటేనే అది మైనర్స్కి సంబంధించిన చట్టం కదా. సో మైనర్స్ సేఫ్టీ, మైనర్స్ కంఫర్ట్, మైనర్స్ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని ఆ కోర్టు డిజైన్ చేయబడుతుంది అనమాట. సో అందుకని నేను అక్కడ పాక్సో కోర్టు జడ్జి సూపర్విజన్లోనే సీన్లన్నీ కూడా షూట్ చేయడం జరిగింది. సూపర్ సార్. ఇప్పటి వరకు మీరు చూసిన సినిమాలు చూస్తే ఫస్ట్ సినిమాలో పోలీసు ఒక లాఠీ గొప్పతనాన్ని మీరు తెలియజేశారు. ఆ తర్వాత బాలలతో రామాయణం చేశారు. 2 సొగసు చూడతారమ్మా. సొగసుడు తరమా ఇక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. ఇంకా ఆ తర్వాత మీరు బాలలతో రామాయణం చేశారు. ఇక ఆ తర్వాత యాక్షన్ సినిమాలు చేశారు, స్టార్స్తో చేశారు. మనోహరం కానీ సొగసుడు తరమ కానీ ఒక మంచి అంటే ఒక ఉమ్మన్ని ఎలా అద్భుతంగా చూపించాలో ఆ సినిమాల్లో మీరు చూపించారు. ఆ తర్వాత ఇక స్టార్స్తో సినిమాలు చేశారు. కానీ ఫస్ట్ టైం వాటన్నిటికీ భిన్నంగా మీరు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ని ఎంపిక చేసుకోవడానికి ఏంటి సార్ మెయిన్ రీజన్ ఏంటి అసలు? అంటే కొన్ని సంఘటనలు నన్ను బాగా కదిలించాయి. నేను ఎప్పుడైతే వరుసన ఒక 10 ఏళ్ళు ఓన్లీ పీరియడిక్ ఫిల్మ్సే చేస్తున్నాను. సో దాంతో నా మీద నాకే బోర్ కొట్టింది. సో ఈ భారీ సెట్లు, సీజీలు వీటి మీద ఆధారపడకుండా అసలు గుణశేఖర్ అనబడేవాడు ఏ సినిమా తీస్తాడో ఎలా తీస్తాడు అనే రూట్స్కి రావడం మంచిది అనిపించింది నాకుగా. దానికి నేను ఎన్నుకున్న కథ అన్నీ చాలా వరకు నిజ జీవితంలో జరిగిన సంఘటనలు, యథార్థ సంఘటనలని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. సో అవి నన్ను చాలా కదిలించాయి. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ఈ కథ ఇప్పుడు కాంటెంపరీ ఇష్యూస్, ఇది ఖచ్చితంగా ఇటు యూత్ ఫేస్ చేస్తున్నారు, అటు ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. ఇది చెప్పి తీరాల్సిన కథ అని చెప్పి
ఈ కథ మీదకి వచ్చాను. అంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి మీరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సంఘటనలు తీసుకొని ఈ సబ్జెక్ట్ తీసుకున్నా అన్నారు కదా, దీనికి సినిమాటిక్ లిబర్టీ ఎంతవరకు మీరు జోడించారు? తీసుకోలేదు. ఈ కథని యథార్థంగా ఉన్నట్టు చాలా హార్డ్ హిట్టింగ్ వేలో చెప్పాను. సో ఈ హార్డ్ హిట్టింగ్ వేలో చెప్పేటప్పుడు కొన్ని చాలా బోల్డ్గా చెప్పాల్సి వచ్చింది. బోల్డ్గా అంటే మీ బోటోళ్ళు కొద్ది షాక్ కూడా అవుతారు. ఏంటి గుణశేఖర్ ఏంటి ఇంత రస్టిక్గా, ఇంత రాగా, ఇంత బోల్డ్గా వెళ్ళిపోతున్నాడని. సో ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ అది డిమాండ్ చేస్తుంది. అంత హార్డ్ హిట్టింగ్గా చెప్తే తప్పితే మీకు దాని రియాక్షన్ కానీ దాని కాన్సిక్వెన్సెస్ కానీ మనకు అర్థం కావు. సో అందుకని ఆ వేలో అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోయింది తప్పితే సినిమాటిక్ లిబర్టీ ఎక్కడ తీసుకోలేదు. ఓకే. సో ఈ ప్రాసెస్లో ఈ సబ్జెక్ట్ అనుకొని మీరు ఇప్పుడు February 6 రిలీజ్ వెళ్తున్నది దాదాపు అంటే ప్రీ ప్రొడక్షన్ కానీ ప్రొడక్షన్ అయిన తర్వాత కానీ దాదాపు ఒక నియర్లీ 3 years పట్టింది మీకు. ఎందుకు అంత అంటే ఒక వాస్తవమైన కథని చెప్పడానికి మీరు 3 years తీసుకోవటానికి ఏంటి రీజన్ ఏంటి అసలు? 3 years పట్టలేదండి, 2 years పట్టింది. సో అంటే యాక్చువల్గా అయితే 1 yearలోనే అయిపోవాలి. సో దీంట్లో గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్లే చేసిన ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ కాస్టింగ్ నాకు కుదరలేదు. దానికోసం 6 నెలలు షూటింగ్ ఆపాను. మిగతాదంతా అయిపోయింది. యాక్చువల్గా ఎర్లీ 2025 అని అనౌన్స్ చేశాను. ఇప్పుడు ఎర్లీ 2026 రిలీజ్ అవుతుంది. బట్ ఆ క్యారెక్టర్ కోసం 6 నెలలు స్టక్ అయిపోయాను. బెటర్ కాస్టింగ్ వెళ్దాం, కొంచెం అటు హిందీ వెళ్దామా, ఇటు వేరే ఇది అనే ప్రాసెస్లో. ఏంటి మీరు అనుకున్న ఆప్షన్ ఏంటి అసలు ఫస్ట్ ఆ క్యారెక్టర్కి? ఫస్ట్ ఆప్షన్ అయితే ఈయనే, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కథ రాసినప్పుడు. కానీ ఇంకొంచెం కమర్షియల్గా ఏమైనా వెళ్దాం, ఒక ఎవరన్నా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో కొన్ని పేర్లు అనుకోవడం జరిగింది. అవి మనం ఇప్పుడు చెప్తే బాగుండదు, తప్పకుండా మీతోనే నేను ఆఫ్టర్ రిలీజ్ చెప్తాను నేను. సో అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, ఇప్పుడు రుద్రమదేవి ఉంది, రుద్రమదేవిలో మీరు గోనగన్నారెడ్డి క్యారెక్టర్ కోసం కొంతమందిని అనుకున్నారు, ఏది మెటీరియలైజ్ అవ్వలా. చివరికి మీరు అల్లు అర్జున్తో ఆ క్యారెక్టర్ చేయించారు, అది సినిమాకి పెద్ద ఎస్సెట్ అయింది. సో అలా ఈ సినిమాకి సంబంధించి మీరు అనుకొని ఉంటారు కొంతమందిని. సో అలా వాళ్ళు సెట్ అవ్వకపోవటం అనేది ఏదన్నా డిసప్పాయింట్ చేసిందా, లేదా గౌతమ్ మేనన్ కరెక్ట్గా దాన్ని కాంపన్సేట్ చేయగలిగారా అనేది నా క్వశ్చన్. ఎప్పుడు ఆల్వేస్ కథ పుట్టేటప్పుడు ఏ క్యారెక్టర్ మీద మనం ల్యాండ్ అయ్యామో అదే కరెక్ట్. మనం ఇప్పుడు ఇందాక మీరు స్క్రీన్ ప్లే పరంగా ఏమన్నా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారా అని అడిగారు. యాక్చువల్గా మనం సినిమాటిక్ లిబర్టీ తీసుకునేది ఇలాంటి చోట కాస్టింగ్ విషయంలో. ఓకే. ఒక కమిషనర్ క్యారెక్టర్ ఉంది గౌతమ్ వాసుదేవ్. సో దాన్ని సినిమాటిక్ లిబర్టీ తీసుకొని మనం ఏదైనా ఒక క్రేజ్ ఉన్న ఒక ఆర్టిస్ట్కి వెళ్దామా, ఈ ఐడియా ఎక్కడ వచ్చింది నాకు, ఇలా వెళదామని అనుకున్నాను. కానీ ఇది వర్కౌట్ అవ్వలేదు, అంటే అన్ని రకాలుగా ఎక్కువ మందిని కూడా అనుకోలేదు. సో ఒకళ్ళిద్దరితో అనుకొని కొద్దిగా వెయిట్ చేయడం, వాళ్ళు కూడా చెప్పారా సబ్జెక్ట్ వాళ్ళకి? చెప్తే చాలా బాగా ఎక్సైట్ అయ్యి వాళ్ళు నన్ను హోల్డ్లో పెట్టారు. హోల్డ్లో పెట్టడం వల్ల మనం అన్నాళ్ళు ఆగుతాం, అయితే చెప్తే ఎస్ఆర్ నువ్వు వెంటనే తెలిసిపోద్ది కదా. సో అంటే అలా హోల్డ్లో పెట్టడానికి రీజన్ గుణశేఖర్ గారి ముందు సినిమా సరిగా ఆడకపోవటమా, లేదంటే సబ్జెక్ట్ నచ్చి వాళ్ళకి వాళ్ళ డేట్స్ అనేవి కుదరకపోవాలండి? ముందు సినిమా ఆడకపోవడం అనే రీజన్ తోటి ముందు వినరు. ఓకే కదా, విని ఎందుకు నో చెప్పటం? నో చెప్పడానికి కోసం వినాల్సిన అవసరం లేదు. అవును, కరెక్టే మీరు అన్నది. మన హీరోలందరూ ముందు అదైతే పాటిస్తారు. ఎవరన్నా ముందు వాళ్ళ టైం వాళ్ళు మనకు అనవసరమైన ఆశ వాళ్ళు పెట్టరు, వాళ్ళ టైం కూడా వేస్ట్ చేసుకోవాలి. సో ఆ ప్రాబ్లం లేదు, నాతో పనిచేయాలని అందరికీ ఉంది. కాకపోతే ఈ క్యారెక్టర్ కాంప్లెక్సిటీ రెగ్యులర్ కాదు. సో దానివల్ల ఆలోచించడానికి కొద్దిగా టైం పట్టింది తప్పితే ఇతరత్ర కారణం కాదు. సో అదర్ కాస్టింగ్ అండి, ఇప్పుడు భూమిక గారు ఒక మదర్ క్యారెక్టర్ చేశారు, డ్రగ్స్తో బాధింపబడ్డ ఒక కుర్రాడి తల్లిగా
ఆ క్యారెక్టర్కి భూమికనే తీసుకోవాలి అన్న ఇది మీకు ఎందుకు వచ్చింది? సో ఫస్ట్ ఆవిడకి నెరేషన్ చెప్పినప్పుడు తన రియాక్షన్ ఏంటి? అంటే యంగ్ మదర్ కావాలి మనకి. ఒక 17 years ఓల్డ్ కిడ్కి యంగ్ మదర్ కావాలి. సో మరీ వయసు ఎక్కువ ఉండకూడదు. సో దానికి భూమిక గారు మంచి ఆప్షన్. బట్ యూజువల్గా మీకు తెలియదే ఉంది, మన హీరోయిన్లు ఆ వయసు ఉన్న వాళ్ళకి పేరెంట్స్గా యాక్ట్ చేయడానికి ఒప్పుకోరు. సో బట్ ఈవిడ స్క్రిప్ట్ టోటల్గా చదివి నేను డెసిషన్ తీసుకుంటానని ఫుల్ స్క్రిప్ట్ చదివారు ఆవిడ. చదివిన తర్వాత ఆవిడ కూడా చాలా లేదు ఈ కథ చెప్పాలి, ఇది చాలా చాలా అవసరం, ఈ కథ చెప్పాల్సిన అవసరం ఉంది, అందుకని నేను చేస్తున్నాను అని చెప్పి ఆవిడ చేయడం జరిగింది. ఓకే. అంటే ఆవిడ క్యారెక్టర్లో ఉన్న వేరియేషన్స్ అండి. ఇప్పుడు తప్పుదోవలో వెళుతున్న కొడుకుని చట్టానికి అప్పగించి ఒక తల్లిగా స్ట్రగుల్ అవటం అనేది, ఇప్పుడు మనం అది అసలు ఆ క్యారెక్టర్ విన్నప్పుడు ఏమవుతుందంటే మదర్ ఇండియాలో మనకు నర్గిస్ గుర్తుకొస్తుంది. సో ఆ సిమిలారిటీస్ అలాగే ఉంటాయా? ఎలా? అలా ఉండవండి, అంతలా ఉండవు. ఇది ఈ రోజుల్లో ఉండే, తను వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ మదర్, వర్కింగ్ మదరు, టీచర్, నాట్ ఓన్లీ టీచర్, తను కాలేజ్కి డైరెక్టర్, ఆ కాలేజే తంది. సో వికాస్ పబ్లిక్ స్కూల్ అని మనం ఏదైతే పెట్టామో సినిమాలో, దాని ప్రిన్సిపల్ కమ్ డైరెక్టర్ ఆవిడ. ఓకే. వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అనమాట. టీచింగ్ కూడా చేస్తుంటుంది. సో అలాంటి ఒక ఎడ్యుకేటెడ్ మదర్. సో తన ఇంట్లో ప్రాబ్లంకి, అంటే అందరికీ బయట ప్రపంచం బయట అందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పింది, కానీ తన ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోలేదు. ఇది చాలా పిటి ఆవిడకి. సో దీంట్లోంచి వచ్చిన ఒక సంఘర్షణ ఆవిడ. సో దానికి యాజ్ ఎ మదర్గా ఏం చేసింది, ఎలా రియాక్ట్ అయింది, యాజ్ ఎ ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఎలాగా రియాక్ట్ అయింది, ఈ రెండింటి మధ్య ఒక కాన్ఫ్లిక్టే ఆవిడ క్యారెక్టర్ అండి. అంటే ఆ కాన్ఫ్లిక్ట్లో తనని తాను శిక్షించుకునే రేంజ్కి తను వెళ్ళిందేమో అనిపించింది నాకు. అది ఎంతవరకు అంటే చేశారు, బాగానే గెస్ట్ చేశారు. అదే అండి, తనని తాను పనిష్ చేసుకునే ఒక దశలో కూడా వెళ్ళిందా, వెళ్ళలేదా, వెళితే ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళింది. సో ఇవన్నీ కూడా కథలో చాలా కీలకమైన అంశాలండి. ఓకే. సో అలాగే ఇప్పుడు యూత్ అంతా దురంధర్ దాంట్లో ఉన్నారు, దాంట్లోంచి ఇంకా బయటికి రాలా. సో తన సెలక్షన్, కోర్స్ మీరు దురంధర్ రాకముందు ఎప్పుడో సెలెక్ట్ చేసుకున్నారు తనని. తన చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్, నాన్న సినిమా కానీ, ఆ తర్వాత వచ్చిన పొన్నియిన్ సెల్వంలో కొంచెం యూత్, అంటే అది చూసే మనకే ఈ అమ్మాయి సరిపోద్ది. అందులో యంగ్ ఐశ్వర్య రాయ్ క్యారెక్టర్ చేశారు తను, నందిని క్యారెక్టరు. సో అది చూసే మనకి కరెక్ట్గా ఈ 16-17 ఏళ్ళ అమ్మాయే కావాలి, కరెక్ట్గా 17 ఇది కరెక్ట్గా టెండర్ ఏజ్లో ఉంది అని ఆ సినిమాతోటే మనం అమ్మాయిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అది ఆ అమ్మాయి కూడా చాలా వెరీ సెలెక్టివ్, చేయదు, వాళ్ళ ఫాదర్ కూడా చాలా స్ట్రిక్ట్ అని. ఓకే. సో అలాంటిది కథ విన్న వెంటనే ఈ భూమిక ఎలా అయితే ఈ కథ వెంటనే చెప్పాలి అని ఒక యాజ్ ఏ మదర్గా ఆవిడ ఫీల్ అయిందో, ఒక చైల్డ్గా ఈ అమ్మాయి ఫీల్ అయింది. కథ విన్న వెంటనే ఆడ ఫాదర్ షాక్ అయ్యాడు, అమ్మో ఎంత సెన్సిటివ్ సబ్జెక్టు మా పాప మీద, అమ్మో ఎలాగా అని అన్నాడు ఆయన ఫస్ట్. మా నీలిమ చెప్పింది కథ వాళ్ళకి చెప్తే, బట్ ఆ అమ్మాయి వెంటనే ఆడ ఫాదర్ని, లేదు నాన్న ఈ కథ చెప్పాలి, 2 days గర్ల్స్ బయట ఎలాగా ఉంటున్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, ఇది ఎంత సెన్సిటివ్గా ఉన్నా సరే ఇది చెప్పాలి, ఐఎమ్ డూయింగ్ ఇట్ నాన్న అని చెప్పింది ఆవిడ. తను కూడా అంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ ఆలోచించి ఈ కథను చెప్పాలని నన్ను తీసుకుందండి. సో ఎలా అదర్ ఆర్టిస్టుల ఎంపిక ఎలా జరిగినాయి అసలు? అందరూ కొత్త వాళ్ళండి, ఈ నోన్ ఆర్టిస్టులు తప్ప మిగతా వాళ్ళందరూ. ఇప్పుడు వికాస్ అనే క్యారెక్టర్ భూమిక సన్నగా చేసిన అతను, విఘ్నేష్ గవిరెడ్డి అనే వాడేవాడిని కానీ, ఈ సైకో సాహిల్ అనే పాత్రలో పృథ్వీరాజ్ అడ్డాల అతను కానీ,
వీళ్ళందరినీ ఆడిషన్స్ చేసి ఒక 6 నెలలు సో ఆడిషన్స్ ఆ తర్వాత వర్క్షాప్ కండక్ట్ చేసి వర్క్షాప్ అందరికీ కండక్ట్ చేశారు. అందరికీ కండక్ట్ చేసే తీసుకున్నాం. సో అలా వర్క్షాప్ కండక్ట్ చేయడం అనేది సినిమాకి ఎంతవరకు ప్లస్ అయింది? బాగా ప్లస్ అవుద్దండి, ఎందుకంటే కొత్త వాళ్ళు కదా. సో ఈ కొత్త వాళ్ళందరూ క్యారెక్టర్లని బాగా అర్థం చేసుకొని చేయటానికి అది చాలా హెల్ప్ అవుతుంది. ముందు అంటే క్యారెక్టర్లోనే ఉంటారు కదా, ముందు సెట్స్కి రావడానికి ముందే వాళ్ళ క్యారెక్టర్ మీద ఒక అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి రేపు ఆ రిజల్ట్ మీరు చూడగలరు. కొత్త వాళ్ళు అయినా సరే మీకు కొద్దిగా స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్లు కనిపిస్తాయండి. ఓకే, ఇవాళ రేపు సినిమాని ఒక రేంజ్కి వెళ్ళాలంటే సినిమా కథ బాగుండాలి, ఆర్టిస్టులు బాగుండాలి, అట్ ద సేమ్ టైం మ్యూజిక్, పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా కీలకం. సో ఈ సినిమాకి కాలభైరవని తీసుకోవడానికి ఏమన్నా పర్టికులర్ రీజన్ ఏమన్నా ఉందా? ఉందండి, ఎందుకంటే ఇదంతా ఒక యూత్ఫుల్గా చెప్తున్నాను కదా. అందులో సౌండింగ్ కానీ పిక్చర్ విజువల్ కానీ అన్నీ కొత్తగా ఈ ట్రెండీగా ఉండాలి. సో అందుకని కాలభైరవ అప్పుడు కార్తికేయ 2 ఏదో రిలీజ్ అయింది, అది చాలా నచ్చింది. అలాగే సిరీస్ తన సౌండింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దాంతో తన్నే ప్రిఫర్ చేసి పెట్టాను. ఈ రోజున ఇంకా 2 పాటలు రిలీజ్ అవ్వాలి, ఆల్రెడీ 2 అయ్యాయి. మ్యూజిక్ అదే సాంగ్స్ ఎంత బాగా చేశాడో. ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఖచ్చితంగా మీ బోటోళ్ళు రేపు సినిమా నుంచి బయటకు వచ్చాక మీరు మొదట కాలం అతనికి చేసిన ఆశ్చర్యం లేదు. అంత బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అంటే నేనే కీరవాణి గారికి ఫోన్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయాక మిమ్మల్ని మించిపోయాడు సార్ అన్నాను. కీరవాణి గారు మాస్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో. మరి నేను నా బోటోడు ఆ కమెంట్ ఆయన దగ్గర అనడానికి ధైర్యం ఉండాలిగా. కీరవాణి గారిది ఎంత తన కొడుకు అయినప్పటికీ కూడా ఆయనే షాక్ అయ్యాడు. షాక్ అయ్యి అంతకంటే నాకు తండ్రిగా ఆనందం ఉంది గుణశారి గారు అంటే, లేదు సార్ నేను ఈ మాట అనడానికి నేను ఏమాత్రం అంటే ముందు అనిపించినా బట్ సంశయం లేకుండా చెప్తున్నాను సార్ అన్నాను. గుణశేఖర్ చెక్కుతాడు సినిమాని అనేది బాగా ఉంది జనాల్లో. మరి మీ ప్రొడ్యూసర్స్ ఏమన్నారు ఈ విషయంలో? మా వాళ్ళు ఇంకా చెక్కమంటారు, నేను తక్కువ. మా వాళ్ళు ఇంకా ఏంటి ఇంత స్పీడ్గా అయిపోతుంది అనే లాంటి వాళ్ళు. ఇంకా మా రెండో పాప యుక్త నాకు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసింది. సో తన పక్కన మానిటర్ దగ్గర కూర్చొని తను కొద్ది వండర్ అయ్యేది. కొన్ని నేను చాలా స్పీడ్గా తీస్తుంటే అంటే నేను నాకున్న ఎక్స్పీరియన్స్తో టకటకటకమని ఆల్రెడీ వీళ్ళందరూ వర్క్షాప్ కూడా చేయడంతో చాలా 61 డేసే వర్కింగ్ డేస్ దీనికి. కాల్ షీట్లు 100 కాల్ షీట్స్, 100 కాల్ షీట్స్ 61 వర్కింగ్ డేస్. ఆ 100 కాల్ షీట్స్ కూడా ఎందుకంటే నైట్ ఎఫెక్ట్లు ఎక్కువ ఉన్నాయి సినిమాలో, అందువల్ల నైట్స్ కంటిన్యూ చేయాల్సి వచ్చేది. సో అలాగా నాకు ఇంకా నీలిమ తను ప్రొడ్యూసర్గా తనేమీ అబ్జెక్ట్ చేసేది కాదు. వాళ్ళకి ఏంటంటే డీటెయిలింగ్ అంటే ఇప్పటి జనరేషన్ కిడ్స్ కదా వీళ్ళు. ఇప్పుడు ఆడియన్స్ని మనం ఏదో మబ్బి పెడదామంటే కుదరదు. ఎందుకంటే మన కాంపిటీటర్స్ చాలా అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు బ్రహ్మాండమైన డీటెయిలింగ్ తోటి. సో అలాంటి టైమ్స్లో ఉన్నాం మనం. అందువల్ల నాకు చెక్కడం అనేది అప్పట్లో బ్యాడ్ నేమ్, చెక్కడం అనేది ఇప్పుడు పెద్ద మెరిట్. గమనించారుగా మీరు మార్పు? అది చెక్కకపోతే చుట్టేస్తున్నాడు డైరెక్టర్, ఏంటి ఇంత పెద్ద సినిమా చేతుల్లో పెడితే చుట్టేస్తున్నాడు ఏంటి అనే కామెంట్లు వస్తున్నాయి ఇప్పుడు. ఓకే, సో ప్రొడ్యూసర్స్గా మారిన తర్వాత మీరు తీసిన ఫస్ట్ సినిమా రుద్రమదేవి, అది కొంచెం ఎక్కువ టైమే తీసుకుంది. అవును. దాని తర్వాత శాకుంతలం, అది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ. అవును అవును అవును. ఇది 3వ సినిమా. సో ఫస్ట్ సినిమా మీకు బ్రేక్ ఈవెన్. అవును, బ్రేక్ ఈవెన్. 2వ సినిమా యాక్చువల్గా మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేసిందిగా బాగా. ఫైనాన్షియల్గా కూడా గుయ్యమని కొట్టింది. అటు దిల్ రాజు గారికి కానీ నాకు కానీ ఇద్దరికి ఒక పెద్ద స్ట్రోక్ ఇచ్చింది. సో ఆ స్ట్రోక్ తర్వాత కోలుకొని మళ్ళీ ఈ సినిమా తీయటంలో మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? సక్సెస్లో ఉంటే మన మీద ఫైనాన్స్ రైజ్ అవ్వడం కానీ ఇవన్నీ ఈజీ. అవును. సో ఎప్పుడైతే ఫెయిల్యూర్ చూసామో ఖచ్చితంగా మీకు ఈ ఫైనాన్షియల్ దగ్గర నుంచి అందరూ కూడా కొంచెం ఇదిగానే ఉంటారు, ఎంకరేజింగ్గా ఉండరు. మనం వాళ్ళని
బ్లేమ్ చేయడం. ఇది చేయలేము, ఇదంతా మార్కెట్ బిజినెస్ కాబట్టి. బిజినెస్ కాబట్టి. సో అందుకని ఇది నేను ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తిని కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఇది 100% మన ఓన్ ఇన్వెస్ట్మెంట్ తోటే ఈ కథ మీద నమ్మకంతో దూకాం. అది. సో మీరంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు డైరెక్టర్గా మీరు సంపాదించుకున్న క్రెడిబిలిటీ వీటన్నిటినీ ఇందులో ఇన్వెస్ట్ చేస్తే తర్వాత సఫర్ అయ్యేది మీ ఫ్యామిలీ. అదే. బట్ మీ ఫ్యామిలీ మీ వెన్నంటే ఉండి మీకు అండగా నిలబడటం అనేది ఎంతవరకు మీకు దాన్ని ఏమంటాము మోరల్ సపోర్ట్ అనేది వాళ్ళు ఇవ్వటం అనేది మీకు ఎంత హెల్ప్ అయింది? మనకి ఫ్యామిలీ అనేది అందులో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆల్వేజ్ మనల్ని మన ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి. ఎప్పుడు మనం ఫ్యామిలీని సపోర్ట్ చేస్తాం, ఫ్యామిలీ మనకు సపోర్ట్ ఉంటుంది. సో అలాగ నాకు నా ఫ్యామిలీ మొదటి నుంచి కూడా ఈ ఫిలిం మేకింగ్లో వాళ్ళు ఎప్పుడు దూబరా కానీ ఇది కానీ వేస్టేజ్ కానీ చూడలేదు నా దగ్గర. సో మేము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ప్రాజెక్ట్ మీద కనిపిస్తుంది తప్పితే ఇప్పుడు అనవసరంగా ఫిలిం మేకింగ్ మీద ఇప్పుడు ఆ రోజుకి రుద్రమదేవి నేను తీసిన కాస్ట్ కంటే బయట తీస్తే ఇంకెక్కువ అవుతుంది. సో అసలు రిలీజ్ కూడా కాదు, అలా అంత ఓవర్ బడ్జెట్ అయిపోయి రిలీజ్ కూడా కావు. సో ఇలాంటి నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి నేను ఎంత చెక్కేవాడిని అయినప్పటికీ కూడా ఎక్కడ చెక్కాలో ఎక్కడ దాన్ని నొక్కాలో తెలిసినోడు నేను. సో అందువల్ల ఎప్పుడు వేస్టేజ్ లేదు. అందుకని మొదటి నుంచి ఇంక మన ఇంట్లో వాతావరణం కూడా మన పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఈ సినిమా వాతావరణంలోనే పెరుగుతారు కదా. అదే అంటున్నాను, మగపిల్లలైనా ఆడపిల్లైనా ఒకటే. అందుకని వాళ్ళు ఇదే ప్యాషన్ తోటి ఉన్నారు. సో అందుకని ఫ్యామిలీగానే మేము ఒక ఫ్యామిలీ బిజినెస్గానే దీన్ని చూస్తున్నాం తప్పితే దీన్ని ఏదో ఒక వ్యసనంలా చూడట్లేదు. సినిమా అనేది ఫిలిం మేకింగ్ అనేది ప్యాషన్, వ్యసనం కూడా చెప్పాలంటే జోదం, ఒక జోదం యాక్చువల్గా ఇది. సో దీన్ని మేము మాకు ఫ్యామిలీ బిజినెస్ ఇది అవటం మూలంగా దీన్ని జోదంగా కాదు చాలా పవిత్రంగా చూసుకుంటున్నాం. అది. బట్ ఒక్కటి సార్, గుణశేఖర్ సినిమాని అద్భుతంగా తీస్తాడు. బట్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ పడతాయి అనేది బాగా ఇండస్ట్రీలో బాగా ఉంది. అదే అండి, బాగా మీరు ఫిక్స్ అయిపోయారు. నేను ఇప్పుడు చెప్పనా, నా లెక్క నా లెక్క తెలుదురు కానీ మీరు ఒక్కడు చాలా భారీ సినిమా కదా, ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయి? అప్పుడు తక్కువే కదా యాక్చువల్గా ఆ టైంలో. తక్కువ ఎక్కువ కాదు మరి నేను 30 ఏళ్ళు నా కెరీర్లో 13 సినిమాలు తీసింది, ఇది 14. మీరు గుణశేఖరన్ పడేవాడికి బాగా పేరు ఉందంటే మరి వీటి వల్లే కదా నాకున్న మంచి అయినా చెడైన పేరు, మరి వీటి గురించే చెప్పాలి. సో 120 డేస్ సార్. ఈ రోజున 300కు తక్కువ తీరాలి ఆ సినిమా, ఆ క్వాలిటీ సినిమా తీయాలంటే 300 మినిమం డేస్ పడుతుంది. చూడాలని ఉంది 100 డేసే. అర్జున్ 124 డేస్. రుద్రమదేవి 3D 160 డేస్. నా వర్కింగ్ డేస్ ఎప్పుడు అంటే మీకు ఒకటే అండి, ఈ రోజుకి నన్ను ప్రొడ్యూసర్లు అందరూ రిపీట్ చేశారు. దత్తు గారు కానీ ఎవరైనా సరే ఎందుకు నన్ను రిపీట్ చేస్తారంటే, ఇప్పుడు ఈవెన్ ఎంఎస్ రాజు గారిని కూడా అడగండి, నా భారీగానే ఉంటాయి. ఆ భారీ సెటప్లో ఒక 10 రోజులు ప్లాన్ చేశాను అనుకోండి, 11వ రోజుకి వెళ్ళదు సార్. ముందే 10 రోజులా అని షాక్ అవుతారు మీరు. బాబీ దీనికి 10 రోజులు పడుతుంది సార్, పడుతుంది. కానీ దిగిన తర్వాత ఆ 10 రోజులు 20 రోజులు అవటం అలా జరగదండి. 11వ రోజు కూడా వెళ్దాం, 10 రోజుల్లో అయిపోయి. దిల్ రాజు గారే 80 డేస్ వర్కింగ్ డేస్ వేసాను శాకుంతల. ఓకే. సమంత గారు దీంతో ఆయన 80 డేస్ ఎక్కడ అవుతుంది గుణశేఖర్ గారి మీద, 100 డేస్ అయితే మినిమం వేసుకోవాలి కదా బడ్జెట్లో అన్న. లేదు సార్ 82 అయిపోద్ది. ఆయన నమ్మలేదు. 81 డేస్ అయింది. లాస్ట్ డే 81 డే లాస్ట్ ప్యాకప్కి ఫోన్ చేసి ఆయనకి, సార్ ఈరోజు నేను చెప్పిన దానికి ఒక్కరోజు ఎక్స్ట్రా అయింది సార్, 80 అని చెప్పాను కదా మీకు, 81 అయింది అంటే ఆయన షాక్ అయ్యాడు. సో ఆయన చూశాడు నన్ను. అది ఎంత కాంప్లికేటెడ్ యాక్షన్ పార్ట్ అయినా ఏదైనా ప్లాన్ చేశానంటే
అది ఇంకో రోజుకి వెళ్ళదండి. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ ప్రెప్ అనేది చాలా పకడ్బందీగా చేస్తాను నేను. సో అందువల్ల నాయి ఆ రోజుకి అవి హై బడ్జెట్ సినిమాలు తప్పితే ఓవర్ బడ్జెట్లు కాదు. ఇప్పుడు ఆ రోజున ఒక్కడు సినిమాకి మహేష్ బాబు మార్కెట్కి ఒక 9 to 10 crores బడ్జెట్ మార్కెట్ ఉంది, అంతవరకు ఖర్చు పెట్టొచ్చాను. సో బట్ ఈ కథ భారీ కథ కాబట్టి ప్రొడ్యూసరు సిద్ధపడడంతో ఆయన ఎంఎస్ రాజు గారు ఆ రోజున 13 కోట్లు ఖర్చు పెట్టాం. 9 కోట్లు 10 కోట్లు అనుకొని ఒక 20 కోట్లు అయిపోవడం, ఓవర్ బడ్జెట్ అయిపోవడం అలా ఎప్పుడు జరగదండి నాకు. జరగనే జరగదు. సో మీ సినిమాల్లో ఏది ఓవర్ బడ్జెట్ అవ్వలేదు. హై బడ్జెట్లు, హై బడ్జెట్కి ఓవర్ బడ్జెట్కి తేడా ఉంది. ఓవర్ బడ్జెట్ అంటే మనం వేసుకున్న బడ్జెట్ కంటే దారుణంగా పెరిగిపోవడం. నేను ముందే హై బడ్జెట్ ముందే ఎక్కువ వేస్తాను నేను ముందే, ఎందుకంటే ముందే నాకు ఎంత అవుతుందో, ఎంత సెటప్లో ఎలాంటివి ఉంటాయో అవే ఉంటాయి. ఓ పెద్ద పెద్ద యాక్షన్ పాటలు తీసేసి సినిమాలో లేకుండా పోవడాలు ఇవి ఉండవండి నా దగ్గర. నేను తీసానంటే అది ఉంటుంది, సినిమాలో ఉంటుంది అది. సో అలాగే ఈ ప్లానింగ్ అంతా నా ప్రొడ్యూసర్లకు తెలుసు. ఓకే. సో మీకు అర్జున్ సినిమాకి మహేష్ బాబు బ్రదర్ ప్రొడ్యూసరు. సో బాగా భారీ సెట్ వేసాం కదా, మధుర మీనాక్షి టెంపుల్ సెట్. సో ఒక పాట, మహేష్ బాబు పాట ఇండోర్లో తీస్తున్నాను. మహేష్ అని పడేవాడు ఇంకా నన్ను పట్టుకొని వాయించేవాడు. సార్ ఇదేమన్నా ఎక్కడికైనా అవుట్డోర్ వెళ్దామా, ఏమైనా చుట్టేస్తున్నారా మీరు అని దాంట్లో రివర్స్లో అడిగాడు. మహేష్ బాబు అని పడేవాడు, ఏం సార్ సినిమా ఎంత స్పీడ్గా తీసేశారు అంటే కరెక్ట్గా తీశారు, ఎక్కడా మనకి వేస్టేజ్ లేదు. టాకీ అయితే నాకు తెలిసి 18 daysలోనో 20 daysలోనో ఫినిష్ చేశాను అర్జున్. ఓకే. స్టన్ అయిపోయాడు మహేష్. సో అలాగా అన్నీ ఇదిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పాటకి ఖర్చు పెట్టి బయటకు వెళ్దాం అని ఆయన రివర్స్లో అడిగేవాడు నన్ను. నేను లేదు బాబు ఇది కరెక్ట్, ఇక్కడ సరిపోతుంది అని నేను చెప్పిన రోజులు ఉన్నాయి. నాకు ముద్ర అలాగంటే ఆ రోజుల్లో బిగినింగ్లో నేనున్న టైంలో నేనే కొద్దిగా ఎక్కువ వర్కింగ్ డేస్ తీసే డైరెక్టర్ని. అందువల్ల నాకు మొదటి నుంచి ఆ పేరు వచ్చింది. సో శాకుంతలం మీరు 81 daysలో కంప్లీట్ చేశా అన్నారు. టెక్నికల్గా మీకు మంచి అవగాహన ఉంది సినిమాల మీద, కానీ అంతకుముందు చేసిన రుద్రమదేవి 3Dలో చేశారు, అది మంచి అప్లాజ్ వచ్చింది. కానీ వేరే శాకుంతలంకి వచ్చేతలకి ఎందుకు ఆ 3Dని కరెక్ట్ వేలో మీరు తీయలేకపోయారు? రుద్రమదేవి 3Dలో షూట్ చేసాం. ఓకే. స్టీరియోస్కోపిక్ 3D అంటే 3D ఎక్విప్మెంట్తో షూట్ చేయడం జరిగింది. శాకుంతలం 3Dలో కన్వర్ట్ చేసాం. సో కన్వర్షన్కి 3Dలో తీయడానికి చాలా తేడా ఉంటుంది ఫస్ట్ థింగ్. బట్ ఈవెన్ కన్వర్షన్లో కూడా మంచి క్వాలిటీలు ఉంటాయి, మంచి క్వాలిటీలు వస్తాయి. ఎందుకంటే చాలా వరకు మనం చూసేవి కన్వర్షన్ సినిమాలే. ఓకే. బట్ ఆ కన్వర్షన్లో క్వాలిటీ సరిగ్గా రాదు. నా ఫెయిల్యూర్ కిందే. అంటే నేను ఒక కంపెనీని నమ్మాను, టైం కూడా రీజనబుల్గా ఇచ్చాం, కానీ ఆ కంపెనీ ఒక రకంగా మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేసింది. సో దాంతో అనుకున్న క్వాలిటీ 3D క్వాలిటీ రాలేదు. అది బాధ్యుడు నేనే. అంటే జనరల్గా అలా జరిగినప్పుడు 3D క్వాలిటీ బాగా లేదు, బాగా రాలేదు అనుకున్నప్పుడు మనం 2Dలోనే వెళ్ళుంటే మీకు అంత బ్యాడ్ వచ్చేది సినిమాకి. అందుకనే 2D వెర్షన్ ఉంది, 2D వెర్షన్ కూడా ఉందిగా. అంటే 3Dలో చూసిన వాళ్ళు చేసిన బ్యాడ్ ప్రాపగాండా, అంటే బ్యాడ్ ప్రాపగాండా అంటే ఆటోమేటిక్ సినిమా బ్యాడ్గా ప్రొజెక్ట్ అయింది కాబట్టి బ్యాడ్గానే మాట్లాడతారు. ప్రమాదం ఉంటుంది ఆడియన్స్ వైపు నుంచి అని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా? ఖచ్చితంగా చేసామండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే రివర్స్ అయింది. మీకు రుద్రమదేవి 3Dలో చూసిన విపరీతం నచ్చింది. సో మీకు అందులో కొద్దిగా CG క్వాలిటీ 3D రుద్రమదేవిలో కూడా పెద్ద గొప్పగా ఉండవు, కానీ 3Dలో బాగానే ఉంటాయి. 3Dలో మీకు ఇవి తెలియదు, కొంచెం క్వాలిటీ తక్కువ ఉందనేది తెలియదు, 2Dలో తెలిసిపోద్ది. సో అందుకని 3D షోస్ అన్నీ అద్భుతంగా ఫుల్ అయిపోయేవి. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు కూడా బాగా 3D అసలు అద్భుతం సార్ ఇది అని. సో ఇక్కడ అది రివర్స్ అయింది. ఇక్కడ 2Dలో చూసిన వాడు పర్వాలేదు అనేవాడు. సో అంటే టోటల్గానే సినిమానే యాక్సెప్ట్ చేయలేదు శాకుంతలం.
సో అది 2D అయినా 3D అయినా కూడా వాళ్ళకి వాళ్ళు రిజెక్ట్ చేసిన సినిమాగా చెప్పుకోవాలి మనం ఫస్ట్. బట్ ఏంటంటే 3D అనేది ఇంకా బ్యాడ్ చేసింది. యా సో 3D అనేది ఎక్కువ బ్యాడ్ చేసింది అనేలోగా సినిమా లేదు అది. యా ఆఫ్ కోర్స్. అది ఇంకోటి సార్, ఆ సినిమాకి సంబంధించి పర్టికులర్గా మిమ్మల్ని ఇప్పుడు రుద్రమదేవిలో తన క్యారెక్టర్కి అద్భుతమైన పేరు రావటం, మంచి అప్లాజ్ రావటం అనేది తనకి ఆ కృతజ్ఞతాభావం అనేది ఉంది మీ మీద. వాళ్ళ అమ్మాయిని మీ మీద నమ్మకంతో మీకు ఇచ్చారు కదా, సినిమా రిజల్ట్ చూసిన తర్వాత తన కామెంట్ ఏంటి సార్? అసలు వరుడు రిజల్ట్ చూసే రుద్రమదేవిగా నా దగ్గరికి వచ్చాడు. యా అది కరెక్టే. బన్నీ లాంటి వాడు సక్సెస్ ఫెయిల్యూర్ని చూడడం, ఎఫర్ట్ని చూస్తాడు. ఇప్పటివరకు నేను ఇండస్ట్రీలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ ఫెయిల్యూర్ ఇంకా నేను మీతో కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. ఈ 30 ఏళ్ల స్పాన్లో 13 సినిమాలే టెక్నీషియన్గా అసలు మిమ్మల్ని ఎవరు ఎఫర్ట్ చెప్తున్నాను. టెక్నిక్ నా ఎఫర్ట్లో ఎప్పుడు లోపం ఉండదండి. నా ఆలోచనలో తప్పు ఉండొచ్చేమో కానీ ఒక మంచి ఆలోచనని ఇతను ఎఫర్ట్ సరిగా లేకపోవడం వల్ల చెడగొట్టాడనే పేరు ప్రోరలేదు నాకు. సో అందుకని ఆ క్రెడిబిలిటీ వల్లే తను ఇప్పుడు ఈ రోజుకి నేను బాబు నాకు అర్హ పాప కావాలి, ఇదిగో ఇంకొక ఇదిలో ఉంది అని బన్నీని అడిగినా ఎవరిని అడిగినా సరే వాళ్ళు నా క్రెడిబిలిటీని అయితే నమ్ముతారు. అది అలా ప్రత్యేకంగా తను డిసప్పాయింట్ అవ్వటం అదేం లేదు. ఓకే, అలాగే సార్, చూడాలని ఉంది మెగాస్టార్తో సినిమా అనేది అందరూ కోరుకునేది. అంత బంపర్ హిట్ అయిన తర్వాత చేసిన ప్రాజెక్టు ముర్రాజు అది చాలా డిసప్పాయింట్ చేసింది. అలాగే మహేష్తో ఒక్కడు సూపర్ డూపర్ హిట్, ఆ తర్వాత చేసిన 2 సినిమాలు డిసప్పాయింటెడ్. అర్జున్ డిసప్పాయింట్ కదా సార్, అర్జున్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అది. సైనికుడు డిసప్పాయింట్ అయిన తప్పితే అర్జున్ వెరీ సక్సెస్ఫుల్ అండి. అంటే మీకు ఒక్కడితో కంపారిజన్ రావటం మూలంగా అర్జున్ తగ్గినట్టు కనబడుతుంది తప్పితే అర్జున్ తీసిన ప్రొడ్యూసర్ కానీ బయ్యర్స్ కానీ అందరూ సేఫ్ అండి. అదేమో లాస్ ప్రాజెక్ట్ కాదు. ఓకే, ఫస్ట్ టైం చేసేటప్పుడు మీకు ఒక ఫుల్ ప్లెడ్జెడ్ ఎఫర్ట్స్తో మీరు చేశారు. ఆ తర్వాత అంటే మీరు టెక్నీషియన్గా మీరు వస్తే సింపుల్గా చూడాలనుంది నా కథ. సో నన్ను నమ్మి చిరంజీవి గారు, నేను పిల్లలతో రామాయణం తీసినా సరే నా కథను నమ్మి ఈ కుర్రాడు ఎవడో మంచి కథ చెప్పాడు అని నాకు అవకాశం ఇచ్చారు. అది ప్రూవ్ చేసుకున్నాను నేను. దాంతో ఆయనకి నాకు మంచి ట్యూనింగ్ ఏర్పడింది. ఆయన వెంటనే వాళ్ళు ఆల్రెడీ మృగరాజు అనే కథను రెడీ చేసి పెట్టారు. రెడీ చేసిన ప్రాజెక్ట్ని నన్ను డైరెక్ట్ చేయమన్నారు. నేను ఆయనతో ఉన్న ర్యాపోతోటి ఆయన అడిగేసరికి నేను ఎప్పుడు నా కథలు కాకుండా చేసింది అదొకటే. ఓకే, మృగరాజు ఒకటే. సో నేను సరే అది కూడా ఒక హాలీవుడ్ ఫిలిం, మంచి గోస్ట్ అండ్ ది డార్క్, అది నా ఫేవరెట్ ఫిలిం. దాన్నే వాళ్ళు అడాప్ట్ చేసి ఉండడం మూలంగా నేను ఒప్పుకున్నాను. అది కూడా ఒక ఆర్ట్. అవతలోడి కథను మనం తీసి గొప్పగా తీయడం కూడా ఆర్ట్. ఆ ఆర్ట్ విషయంలో నేను ఫెయిల్ అయ్యాను. మృగరాజు విషయానికి వచ్చేసరికి ఒక్కడు అర్జున్ నో రిగ్రెట్స్ అండి ఎవరికి, బాబుకి కానీ మహేష్ కానీ నాకు కానీ. సైనికుడు విషయంలో కొంచెం మా ఇద్దరికి ట్యూనింగ్ ఎక్కువైపోయింది. అంటే మహేష్ నన్ను బాగా నమ్మేయడం, నేను మహేష్ని బాగా నమ్మేయటం, ఇది కొంచెం డ్రాబ్యాక్ అయింది. సో ఒక బ్రేక్ తీసుకుంటే బెటరు. ఎందుకంటే ఒక డైరెక్టరు అసలు యాక్టర్ 2వ సినిమా రిపీట్ చేయకూడదు. కొద్ది గ్యాప్ ఇచ్చి తీసుకొని ఇంకొకరితో చేసి వచ్చి రావాలి తప్పితే నేను వరుసగా మహేష్తో చేసుకుంటూ వెళ్తాను. ఇది చాలా మంది ఈవెన్ బయ్యర్సే నన్ను వ్యతిరేకించారు. మీరు బ్రేక్ ఇచ్చి మళ్ళీ హీరో దగ్గరికి వెళ్ళాలండి, వరుస అదే హీరోతో తీస్తే మీకు మీరే కాంపిటీషన్ అయిపోద్దని ఈవెన్ నన్ను ఆర్జీవి కూడా నన్ను వార్న్ చేశాడు. 2 అర్జున్ జరుగుతున్నప్పుడే. నేనే చాలా శివతో తర్వాత మళ్ళీ అంతంతో నేను రీచ్ కాలేకపోయాను. బట్ నాకు శివకి అంతానికి మధ్యలో వేరే సినిమాలు ఉన్నాయి, నువ్వేంటి డైరెక్ట్ ఒక్కడి తర్వాత మళ్ళీ మహేష్తో తీస్తున్నావు, ఇది చాలా ప్రమాదం అని కూడా తను కూడా అన్నాడు. సో ఆ మృగరాజు సెట్కి వచ్చాడు, మహాబలేశ్వర్లో ఎక్కడో షూటింగ్ జరుగుతుంటే. మృగరాజు కాదు, సైనికుడు అనుకుంటాను. సో అలాగా అదొక డ్రాబ్యాక్ ఉందండి వరుస పెట్టి చేయడం మూలంగా.
సో అందువల్ల అది దానికి రిజల్ట్ అలా వచ్చింది. గుణశేఖర్ పేరు వినగానే ఇప్పుడు సొగసు చూడ తరమ కానీ మనోహరం కానీ ఇక సెన్సిబుల్ సబ్జెక్ట్స్ని అద్భుతంగా డీల్ చేస్తారు. ఆ తర్వాత మీరు కొంచెం ఎవేగా వెళ్ళారు. సో మళ్ళీ యుఫోరియాతో ఆ సెన్సిబిలిటీ అనేది మళ్ళీ ఈ ఆడియన్స్కి మీరు ఈ సినిమా ద్వారా అందించగలరు అనుకుంటున్నారు, అందించాను అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఎన్నాళ్ళు కొందరు మీ బోటు ఆ సినిమాలు ఫాలో అయిన వాళ్ళుగా గుణశేఖర్ మిస్ అయ్యాడు ఆ గుణశేఖర్ అనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా 100% అంతకంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. సో సినిమా చూసి యుఫోరియా చూసి బయటకు వచ్చే ఆడియన్స్కి ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు? డైరెక్టర్ గుర్తొస్తాడా? అది నేను ఇప్పుడే చెప్పుకుంటే నేను చెప్తే బెటర్, నాకు నేను చెప్పుకుంటే బాగుండదు. బట్ ఇదైతే ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూలు సాక్షిగా ఇప్పుడు ఏమైతే మనం మాట్లాడుకున్నామో అదే గుణశేఖర్ అనబడేవాడు చూపించాడురా అని మాత్రం ఖచ్చితంగా అంటారు సార్. సో ఈ సినిమా చూసిన తర్వాత డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళు కానీ, సో అలాగే ఫ్యామిలీస్, డ్రగ్ అడిక్టెడ్ ఫ్యామిలీస్, అంటే డ్రగ్స్ వల్ల ఎఫెక్టెడ్ ఫ్యామిలీయే కాదు చాలా ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నాయి, ఆ చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ సినిమా చూసిన తర్వాత ఎక్కడో ఒక చోట ఎవరో కొంతమందిలో అయినా మార్పు వస్తుంది అని గ్యారంటీగా మీకు చెప్పగలరా? మార్పు అనేది కొద్ది పెద్ద మాట. కాన్షియస్నెస్ అయితే వస్తుంది. మా బాబోయ్, అఫ్కోర్స్ కాన్షియస్ వచ్చిందంటేనే మార్పు వచ్చినట్టు. బాబోయ్ ఇంతటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలా, ఇంతగా దిగజారిపోతామా, అది అసలు మనల్ని ఎంతలాగా కమెంట్లోకి తీసుకొని ఇలాంటి పనులు చేస్తుందా మన చేత అని మాత్రం భయపడతారండి. ఈ సినిమా చూసి భయపడతారు. ఓకే, అందులో డౌట్ లేదు. మీరు అన్నట్టు యుఫోరియా తర్వాత గుణశేఖర్లో ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్ మరిన్ని సెన్సిబుల్ ఫిలిమ్స్ తీయాలని, అలాగే ఈ సినిమా చూసిన తర్వాత పెడదోవ పడుతున్న యూత్లో ఎంతో కొంత మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ సినిమా హిట్ అయ్యి మళ్ళీ గుణశేఖర్కి పూర్వ వైభవం రావాలనేది ఒక ఫ్రెండ్గా, అంటే ఇన్నేళ్ల పరిచయం, దాదాపు మనకి 30 years పైన పరిచయం ఉంది, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, మీ మోటివ్ వాక్కు. గుణశేఖర్ గారితో మన స్పెషల్ చిట్ చాట్ మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.